కొద్దిగా ఇబ్బందిగా అయింది. జిషా చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. మా ఆయన వెనకాల నేను కూడా మెల్లమెల్లగా మా హస్బెండ్ ఈ నేచర్‌ని చూస్తూ పాటలైతే పాడుతున్నారు. ఏ హసీ వాదియా ఏ ఖులా ఆసమా. దారిలో వచ్చేటప్పుడు నాకు చాలా భయం వేసింది. ప్రతి ఒక్క చెట్టుతో సపోర్ట్ తీసుకొని అలా మెల్లమెల్లగా వచ్చాను. మా జిషాను హస్బెండ్ అయితే అలా ఆడుతూ పాడుతూ జాలీగా నడుచుకుంటూ మీకు ఎలా అనిపిస్తుంది ఈ రోడ్‌ని చూస్తుంటే? నాకైతే చాలా భయంగా ఉంది. పైకి వెళ్ళే కొద్దీ ట్రెక్కింగ్ కాస్త సింపుల్ అవుతుంది అనుకున్నా. బట్ చాలా డిఫికల్ట్‌గా ఉంది. బట్ ఈ నేచర్‌ని చూస్తూ అలా నడుచుకుంటూ పైకి ఎక్కిపోయాము. బట్ ఇక్కడ వర్షం అయితే ఆగడం లేదు. మేము కూడా ఫుల్‌గా తడిచిపోయాము. వెదర్ కూడా చాలా ఫాగీగా అయిపోయింది. ఇక్కడ చూడండి, ఒకరు దిగితే ఇంకొకరు ఎక్కడానికి కొంత టైం పడుతుంది. అలా వెయిట్ చేస్తున్నాం ఎలా ఎక్కుతామో అనేసి. బట్ ఇక్కడ రోడ్ కూడా చాలా డిఫికల్ట్‌గా ఉంది. ట్రెక్కింగ్స్ అయితే చేశాను. కానీ ఎప్పుడు ఇంత రిస్కీగా ఫీల్ అవ్వలేదు. కానీ ఇక్కడ నేచర్‌ని చూస్తూ అలా ఉండిపోవాలనే ఫీలింగ్ కలిగింది. చూసారా ఎంత బాగుందో? చుట్టూ కొండలు, మధ్యలో వాటర్ ఫాల్, పైన చాలా బాగుంది. వర్షం కూడా ఫుల్‌గా పడుతుంది. అయినా మా నడకని అలా సాగిస్తూ కంటిన్యూగా ఎప్పుడు మా డెస్టినీ రీచ్ అవుతామో అని వెయిట్ చేస్తున్నాం. కంటిన్యూ రెయిన్ వల్ల మేమైతే ఫుల్‌గా తడిచిపోయాం. ఈ జెర్సీ ఆవుల్ని చూస్తుంటే మధ్యలో మేము కూడా ఒక ఆవుల్లాగే ఫైనల్‌గా మేమైతే మహారాష్ట్ర హైయెస్ట్ పీక్ అయిన కన్సుబాయ్ అయితే ఎక్కేసాం. మా బ్యాడ్ లక్, ఫుల్‌గా రెయిన్ వల్ల మేము ఈ నేచర్‌ని ఎంజాయ్ చేయలేకపోయాము. ఫుల్‌గా వర్షం పడినా మా ట్రెక్కింగ్‌ని ఎక్కడ ఆపకుండా ఎంతో కష్టపడి పైకెక్కి ఈ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం. ఆ దేవుడి దీవెనలు మాకు కలకాలం ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మా నడకను వెనక్కి సాగించాము. ఎక్కేంత ఈజీ కాదు దిగడం. చాలా జాగ్రత్తగా దిగాలి అనుకుంటూ అలా అలా మెల్లగా దిగాము. ఒక దగ్గర స్టే చేసి మ్యాగీని తిని మళ్ళీ మా నడకను సాగిస్తూ ఫైనల్‌గా రూమ్‌కి రీచ్ అయ్యి ఫ్రెష్ అయ్యి మంచిగా డిన్నర్ తిని పడుకున్నాం. ఇంకా ఉంటా. బాయ్ బాయ్.